అని కూడా చెప్తున్నారు. బ్రహ్మనాయుడు గారు ఇక్కడ రాష్ట్రంలో ఊపు తెస్తుందా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఊపునిస్తుందా పాదయాత్ర అనేది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ అది ఆయన పాదయాత్ర. ఎందుకంటే ఈ రోజు ప్రజల కోసం చేస్తున్నాడు. గతంలో కూడా ఆయన ప్రజల్లో పాదయాత్ర చేశాడు. ఒక గ్రేట్ మెజారిటీ 151 స్థానాలంటే అంత ఈజీ కాదు కదా సార్. ఆయన సంపాదించుకున్నాడు, గెలిచాడు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 151 స్థానాలు ఉన్న వ్యక్తి 11కి పడిపోయాడంటే. ఎందుకంటే సార్ ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, 23 స్థానాలు వచ్చాయి. అవును, ఇక్కడ మనం ఎంతసేపటికి ప్రజలే. ఎందుకంటే సార్ ఇక్కడ ఇప్పుడు చిన్నపరెడ్డి గారు అన్నట్లు ఈవీఎంలు, మిషన్లు, డబ్బాలు ఇవన్నీ కబుర్లు. అవును అనుకుంటే 2019 కూడా అందరూ అదే ఈవీఎం మిషన్లు కదా నొక్కింది. మొన్న పులివెందలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి గెలిచారు కదా, అదే ఈవీఎం మిషన్ గా నొక్కింది. అక్కడ ఏం బ్యాలెట్ బాక్స్ కదా పెట్టింది. ఈ స్టోరీస్ వద్దు. ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో గెలిచారు, మొన్న ఓడారంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించారు అనేది ఒక నిర్ణయం తీసుకోవాలా, ఒక ఆలోచన మీదకి వెళ్ళాలా. ఈ రోజు కూటమి ప్రభుత్వం నిజంగా మేము ప్రజలకు మేలు చేయట్లేదు అనుకోండి సార్, అటువంటి రిజల్ట్స్ మేము కూడా చూస్తాం. మేము ప్రజలకు మేలు చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. ఈ రోజు ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ప్రజల మాటల్లో మాకు తెలుస్తుంది. మేము ప్రజలను చూస్తున్నాం. ఈ రోజు మేము కేవలం బటన్లు నొక్కి ఇంట్లో కూర్చోట్లేదు సార్, కేవలం బటన్లు నొక్కడానికి మేము పరిమితం అవ్వాలా. ఓకే, రాష్ట్రం కోసం ఎలా పరుగులు పెడుతున్నాం అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని సార్ నేను ఇంకా యంగ్స్టర్స్ గురించి మాట్లాడాను సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరిని నేను ఎగ్జాంపుల్ గా చూపించి మాట్లాడతాను. ఆయన్ని చూస్తే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెప్తారు సార్. ఎందుకంటే ఆయన ఈ వయసులో అంతగానో తిరగాల్సిన అవసరం లేదు సార్. అట్లా తిరుగుతుంటే వీళ్ళందరూ ఏమంటారు తెలుసా సార్, పబ్లిసిటీ ఏం అవసరం సార్, ఆయనకు అవసరం కూడా లేదు కదా. ఆయనకేం అవసరం, దేశ విదేశాలు తిరిగి అక్కడ అధినేతలతో మన సార్ మన దుబాయ్ వెళ్ళారు. అక్కడ శోభా గ్రూప్స్ వాళ్ళు 100 కోట్ల రూపాయలు అమరావతికి మేము లైబ్రరీ కట్టడానికి ఇస్తున్నాం సార్ అని వాళ్ళ ఫండ్స్ ఒకటి ఇచ్చారు. ఇవన్నీ ఆయనకి ఏమన్నా సొంత ఉపయోగమా, ఆయన కుటుంబానికి కదా సార్. హీ ఫైటింగ్ ఫర్ స్టేట్. ఆయన ఎఫర్ట్స్ పెడుతుంది రాష్ట్రం కోసం. నేను భూమి మీద ఎంతకాలం ఉంటాను నాకు తెలియదు, నేను పెట్టే ఎఫెక్ట్ భావితరాలకు ఉపయోగపడాలనే భావనతో ఆయన పనిచేస్తున్నాడు. పార్టీలు రావచ్చు పోవచ్చు, ముఖ్యమంత్రులు ఉండొచ్చు దిగొచ్చు పోవచ్చు సార్, ఎవడన్నారని ఎవడన్నా పోనివ్వండి, కానీ రాష్ట్రానికి మంచి జరగాలి. ఫైనల్ అజెండా అది రాష్ట్రానికి మంచి జరగాల. దానికోసం మేము పరితపించి పనిచేస్తున్నాం తప్ప ఎవరన్నా పాదయాత్రలు చేసుకోవచ్చు, ఎవరికి రిస్ట్రిక్షన్స్ లేవు. ఏ ఇబ్బంది పెట్టరు కదా వైసీపీ వాళ్ళని వాళ్ళ పాదయాత్ర సమయంలో. ఎందుకంటే అప్పట్లో అంటే ఆయనకి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అంటే సగం నియోజకవర్గాల్లో మంచి బలం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు పరిస్థితి లేదు, ఈరోజు కాస్త బలహీన పడిపోయారు, 11 మందితో పలసనైపోయారు కాబట్టి ఆయన ఇబ్బంది పెట్టరు కదా. బ్రహ్మనాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు అంటే ఆ రోజు ఏ విధంగా పోలీస్ సెక్యూరిటీ ఏ విధంగా వెళ్ళిందో ఏ విధంగా ఉందో అందరికి తెలుసు. మొన్న లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత కనీసం మాట్లాడేదానికి మైక్ లేకుండా, నిల్చునేదానికి కుర్చీ లేకుండా, ఏదైతే ఒక వెహికల్ పెడితే ఆ వెహికల్ కూడా సీజ్ చేస్తే ఆయన ప్రజల గొంతుకే ప్రజల్లో మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఇబ్బంది వాళ్ళు పెట్టారు సార్, మాకు ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం లేదు, మేము చట్టపరంగా లేకుంటే రాజ్యాంగబద్ధంగానే మేము పనిచేస్తాం, తిరగమనండి. మేము ఏమంటాం సార్, ఇప్పుడు నిజంగా జగన్ గారిని ఇబ్బంది పెట్టాలనుకోండి సార్, నిన్న కూడా కృష్ణా జిల్లా మొత్తం తిరిగారు, మేము అడ్డుకున్నామా, ఆపామా? పోలీసులు సెక్యూరిటీ ఇస్తున్నాం. మేమేం చెప్తున్నాం సార్, మీరు ప్రజల్లోకి వస్తే మీకు విపరీతమైన క్రేజ్ వస్తుందని మీరే చెప్తున్నారు, జగన్కి రక్షణ ఇవ్వట్లేదని మీరే చెప్తున్నారు. సో మేము బలగాన్ని ఇస్తున్నాం, పోలీస్ బలగాన్ని ఇస్తున్నాం, కాపాడుతుంటే అడ్డుకు నుంచుంటే మా జనాన్ని ఆపుతారా? బార్గెట్లు తొయ్యండి, బార్గెట్లు ఎగిరి తన్నండి అన్నీ మీరే చెప్తారు. భద్రత ఇస్తేనో భద్రత ఇవ్వద్దు అంటారు, జనాన్ని ఆపొద్దు అంటారు. సో నేనే ఒకటే సార్, జగన్ గారు పాదయాత్ర చేస్తారా 27 కాబట్టి 29 చేసుకోమన్నాడు, 29 కాబట్టి 34 చేసుకోమన్నాడు ఆయన.